మనుషుల యొక్క ఒంటరితనాన్ని తీర్చడం కోసం వాళ్ళకి భాగస్వామిగా ఉండడం కోసం ఏ రోబోట్స్ అయితే వచ్చేసినాయండి. మీరు నమ్మట్లేదా? ఒకసారి ఈ వీడియో చూడండి. I'm the brand ambassador for Realbotics. We make custom robots and custom AI. I'm an example of the type of robots we make. Highly realistic and very capable of social interaction in a wide variety of settings. వీడియో చూసిన తర్వాత ఏంటి, నిజమైన మనిషిని చూసి రోబోట్ అనుకుంటున్నారేమో. నిజంగానే ఇది ఏ రోబోట్ అండి. రీసెంట్గా అమెరికా దేశానికి చెందిన ఒక కంపెనీ ఇటువంటి ఏ రోబోట్ని అయితే తీసుకొచ్చారు. దీన్ని హ్యూమనాయిడ్ రోబోట్ అని కూడా అంటారు. మరి ఏంటి హ్యూమనాయిడ్ రోబోట్? వెంటనే ఈ రోబోట్ను కొందాం అనుకుంటున్నారా? మరి ఈ రోబోట్ రేట్ అంతా పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మీరు చూస్తున్నారు ఏ తెలుగు బిగినర్ కోర్స్ 9th బ్యాచ్ ఫిబ్రవరి 15వ తారీఖున స్టార్ట్ అవుతుంది. టైమింగ్ సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు. మన ఏ తెలుగు ఛానల్ బిగినర్ కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే ఏ తెలుగు బిగినర్ కోర్సులో జాయిన్ అవుతుంది అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. తాజాగా అమెరికాలోని లాస్ వేగాస్ నగరంలో ఒక కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షో అయితే జరిగిందనమాట. అక్కడ అన్ని స్టాల్స్లో కన్నా ఒక పర్టికులర్ స్టాల్ అయితే అక్కడ ఉన్న వీక్షకులందరినీ కూడా బాగా ఆకట్టుకుంది. అదే వచ్చి రియల్బాటిక్స్ కంపెనీ సంబంధించిన ఒక స్టాల్ అనమాట. అక్కడ ఆరియా అనే ఒక పేరుతో ఒక హ్యూమనాయిడ్ రోబోట్ అనేది కనిపించి చాలా అందంగా కనిపించింది. సో దగ్గరికి వెళ్ళి చూస్తే ఏంటంటే ఇది ఒక హ్యూమనాయిడ్ రోబోట్ అని జనాలకైతే అర్థమైందనమాట. ఇది ఒక కంపానియన్ రోబోట్. అంటే ఒక పురుషుడు ఉన్నారనుకోండి, ఒక స్త్రీ లేకపోతే కొంచెం లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే వాళ్ళకి మనతో పాటు ఎవరైనా ఉంటారు, లేకపోతే స్త్రీ ఉంటే ఒక పురుషుడు లేకపోతే లోన్లీగా ఫీల్ అవుతారు. అంటే పార్ట్నర్స్ ఉంటే ఒక రకమైన ఖాళీ షాపులు లాంటివి జరుగుతూ ఉంటుంది. సో ఒక ఏజ్ వచ్చేసిన తర్వాత మనతో పాటు ఒక తోడు కావాలని అనుకుంటాం. దాన్ని ఆ లోన్లీనెస్ ని ఫీల్ చేయడం కోసం రియల్బాటిక్స్ కంపెనీ వాళ్ళు ఇటువంటి రియలిస్టిక్ హ్యూమనాయిడ్ రోబోట్స్ అయితే డెవలప్ చేశారు. అలాగే ఒక ఫీమేల్ రోబోటే ఆరియా అనమాట. సో ఈ ఆరియా రోబోట్ కేవలం మనతో మాటలు చెప్పడం, మనతో జోకులు చెప్పడమే కాదు, పురుషులకు సంబంధించిన ఫిజికల్ నీడ్స్ను కూడా తీరుస్తుందని చెప్పి ఆ కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ చాలా మందికి వచ్చే ఫస్ట్ డౌట్ ఏంటంటే అసలు ఏ రోబోట్లు మనుషుల యొక్క స్థానాన్ని ఎలా భర్తీ చేస్తుంది, మనుషులకు సంబంధించిన అన్ని పనులు చేయగలుగుతాయని డౌట్ అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే నేను మీకు ఈ ఆరియా ఏ రోబోట్ అసలు ఏం పనులు చేస్తుంది, అసలు ఎలా పనిచేస్తుంది, ఇందులో అసలు ఏ టెక్నాలజీని ఎలా ఉపయోగించారో ఒక్కొక్క పాయింట్ మీకు చెప్తాను. ఫస్ట్, మనిషిలాగా మాట్లాడడం కోసం ఇందులో న్యాచురల్ కాన్వర్జేషన్ కోసం ఎన్ఎల్పిని యూజ్ చేస్తున్నారు, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. ఈ ఎన్ఎల్పి ద్వారానే ఈ రోబోట్ మనతో ఇంటరాక్ట్ అవుతుంది. ఎవరైతే వాళ్ళ ఓనర్ ఉంటుందో వాళ్ళు కొనుక్కున్న తర్వాత ఇలా మాట్లాడుతూ ఉంటే, ఇప్పుడు ChatGPT ఎలాగైతే కేవలం టెక్స్టే కాకుండా వాయిస్తో కూడా మనం ChatGPTతో మాట్లాడచ్చు, అలానే సిమిలర్గానే ఈ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ద్వారా మనకి న్యాచురల్ టెక్స్ట్ ద్వారా మనకి అవుట్పుట్ అనేది ఇస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇందులో ఎమోషన్ రికగ్నిషన్ కూడా ఉంది. ఈ ఎమోషన్ రికగ్నిషన్ ఎలా పనిచేస్తుందంటే, ఇప్పుడు ఎవరైతే వాళ్ళ పార్ట్నర్ ఉంటారో ఆ ముఖం సంబంధించిన హావభావాలను గుర్తించి ఈయన కోపంగా ఉన్నాడా లేకపోతే నవ్వుతున్నారా, ఇటువంటి ఎమోషన్స్ డిటెక్ట్ చేసి దాన్ని తగ్గట్టుగా రియాక్షన్ ఇస్తుంది. మనుషులకు కూడా అంతే కదండి. ఎవరైనా మన స్నేహితుడిని కానీ లేకపోతే చుట్టాలు కానీ పరామర్శించినప్పుడు నవ్వుతే ఒకలాగా వాళ్ళకి రెస్పాన్స్ ఇస్తాం, ఒకవేళ బాధలు ఉంటే ఒకలాగా రెస్పాన్స్ ఇస్తాం. అలాగే ఎమోషనల్ రికగ్నిషన్ కూడా ఉంది. మరి దీన్ని ఎలా డిటెక్ట్ చేస్తుందంటే, ఈ పర్టికులర్ రోబోట్ కంటి దగ్గర ఏ కెమెరాస్ అయితే ఉంటాయి దాని ద్వారా ఫేషియల్ రికగ్నిషన్ యూజ్ చేసి ఇలా గుర్తుపెట్టుకుంటుంది అనమాట. ఇక్కడ ఏం ఎక్స్ప్రెషన్ ఉంది, ఏ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ అవతల వ్యక్తి ఇస్తున్నారని గుర్తుపెట్టుకోగలుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే వాయిస్ రికగ్నిషన్ కూడా ఇందులో ఉంటుంది. అంటే ఎవరైతే వాళ్ళ యజమాని మాట్లాడుతూ ఉంటారో వాళ్ళ గొంతును గుర్తుపట్టగలుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఇప్పుడు అలెక్సా కానీ కొన్ని ఏ వాయిస్ అసిస్టెంట్లు ఉన్నాయి. ఏ వాయిస్ అసిస్టెంట్స్ వాళ్ళ యజమానికి సంబంధించిన వాయిస్ని గుర్తుపెట్టే అవకాశం అయితే ఉంటుంది. ఇది కూడా వాయిస్ రికగ్నిషన్ ద్వారా పాసిబుల్ అవుతుంది. సో మనం ఏం మాట్లాడుతున్నామో దాన్ని డిటెక్ట్ చేయడమే కాదు, కొన్నిసార్లు మన స్పెసిఫిక్ గొంతును కూడా గుర్తుపెట్టే విధంగా ఏ టెక్నాలజీ హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే లైఫ్ లైక్ మూవ్మెంట్స్ కూడా ఉంటాయి. అంటే మనుషులు ఎలాగైతే సహజంగా నడుస్తారో ఇంచుమించుగా ఈ రోబోట్ కూడా దాదాపుగా హ్యూమన్ లాగా నడిచే అవకాశం ఉంటుంది అనమాట. దానికి కావాల్సిన బోల్డ్ అనే సెన్సార్స్ కానివ్వండి, దానికి కావాల్సిన బోల్డ్ అనే మోటార్స్ అయితే ఈ పర్టికులర్ ఏ రోబోట్లో ఇన్స్టాల్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే మరి ఇది ఎలా నేర్చుకుంటుంది? మరి రోబోట్ డైరెక్ట్గా అక్కడ మనకు కొనేసుకుంటే అది మనతో సరిగ్గా మాట్లాడాలి కదా. కంటిన్యూస్గా మన సంబంధించిన భాషను కానివ్వండి, మన వే ఆఫ్ ఎన్విరాన్మెంట్ కానివ్వండి, దాన్ని అలవాటు పరచుకోవడం కోసం మెషిన్ లెర్నింగ్ అయితే ఇందులో ఉపయోగిస్తున్నారు. ఈ మెషిన్ లెర్నింగ్ ఏం చేస్తుందంటే, ప్రతిరోజు వాళ్ళ ఓనర్ ఎవరైతే ఉంటారో ఈ రోబోట్ని కొనుక్కున్న ఓనర్తో ఇంటరాక్ట్ అవుతూ తనకు తానుగా కొత్త విషయాలు నేర్చుకుని సెల్ఫ్ ఇంప్రూవైజేషన్ అయితే చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ ఇది మల్టీ ప్లాట్ఫామ్ ఇంటిగ్రేషన్ కింద కూడా పనిచేస్తుంది. అంటే ఈ పర్టికులర్ రోబోట్లో కొన్ని కొత్తగా ఏమైనా అప్గ్రేడ్లు చేయాలనుకోండి, ChatGPT వంటి టూల్తో కూడా మనం ఇంటిగ్రేట్ చేసుకుని దాంట్లో అప్గ్రేడ్ చేస్తే దీని ఇన్ఫర్మేషన్ కూడా అప్గ్రేడ్ చేసుకోవచ్చు అనమాట. దాంట్లో అప్గ్రేడ్స్ కూడా చేసుకోవచ్చు. ఇన్ కేస్ మనకి ఏమన్నా కొన్ని పాయింట్స్ దీంట్లో నచ్చలేదు, దీన్ని అప్గ్రేడ్ చేసుకోవాలనే ఆప్షన్ కూడా ఇస్తున్నారు. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇది దేనికి అని చెప్పి ఇది కంపానియన్ రోబోట్ అని చెప్తున్నారు. అంటే స్పెసిఫిక్గా ఒక రోల్ ప్లేయింగ్ పర్సన్ కింద కానివచ్చు, ఒక గర్ల్ ఫ్రెండ్ కింద అవచ్చు, లేకపోతే
లేకపోతే వైఫ్ కింద ఇది రోల్ ప్లే చేయమని చెప్తే అలా రోల్ యాక్ట్ చేస్తుంది. లేదనుకుంటే ఏదైనా ఒక రిసెప్షనిస్ట్ కావాలంటే రిసెప్షనిస్ట్ కింద యాక్ట్ చేస్తుంది. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళకి సహాయం చేసే విధంగా కేర్ టేకర్ కింద కావాలంటే కేర్ టేకర్ కింద కూడా మారిపోతుంది. లేదు పిల్లలకి పాఠాలు చెప్పే ట్యూటర్ కింద లేకపోతే టీచర్ కింద మారిపోవాలన్నా కూడా అలా మారిపోతుంది. జస్ట్ మనకు దానికి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే చాలు, అది మనకు నచ్చినట్టుగా బిహేవ్ చేస్తుంది అనమాట. అయితే రియల్ బాటిక్స్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన ఈ ఏ హ్యూమనాయిడ్ రోబోట్ లో ఇంకొక ఫ్లెక్సిబిలిటీ కూడా ఉందన్నమాట. ఒక అమ్మాయి ఫేసే కాకుండా మనకి నచ్చినట్టుగా ఫేసెస్ ని మార్చుకోవచ్చు. నిజమేనండి, మనకి పైన స్కెలిటన్ పైన మనకి సిలికాన్తో తయారు చేసిన చర్మం అయితే ఉంటుంది. ఈ చర్మాన్ని మాస్క్ లాగా ఒక అమ్మాయి ఫేస్ నచ్చలేదు ఇంకొక ఫేస్ ని పెట్టుకుని మనకు కావాల్సినట్టుగా మార్చుకోవచ్చు. ఇలాగ అప్ టు 14 ఫేసెస్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. కస్టమైజ్ చేసుకుని మీకు నచ్చిన ఫేస్ని అయితే అందులో పెట్టుకోవచ్చు అనమాట. అలానే ఈ పర్టికులర్ రోబోట్లో మొత్తం 14 మూవబుల్ పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ మూవబుల్ పాయింట్స్ ద్వారా ఏంటంటే మనకు కావాల్సినట్టుగా మన అచ్చం మనిషితో మాట్లాడిన భావన కలగడం కోసమే ఇటువంటి మూమెంట్స్, అటువంటి పాయింట్స్ అనేది వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక రియల్ బాటిక్స్ కంపెనీ వాళ్ళకి దాదాపుగా 20 సంవత్సరాల పాటు ఎక్స్పీరియన్స్ అయితే ఉందని చెప్తున్నారు రోబోటిక్స్ విభాగంలో. అందుకనే వీళ్ళు ఆల్మోస్ట్ రియాలిటీకి దగ్గరగా ఉన్న హ్యూమనాయిడ్ రోబోట్స్ని అయితే డెవలప్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇన్ కేస్ మీకు హ్యూమనాయిడ్ రోబోట్ అంటే ఏంటో తెలియకపోతే, మనిషి లాంటి ముఖాన్ని కలిగినట్టు లేకపోతే ఫిజికల్ స్ట్రక్చర్ని కలిగి ఉన్న రోబోట్స్ని తయారు చేయడం, వాటికి ఎటువంటి ఇన్స్ట్రక్షన్ లేకుండా వాటిగా అవే పనిచేయడాన్ని హ్యూమనాయిడ్ రోబోట్ అంటారు. దీన్నే ఏ రోబోట్స్ అని కూడా పిలుస్తారు. మరి అంతా బాగానే ఉంది, కానీ ఈ రోబోట్ నేను కొనేసుకుంటాను, దాని రేట్ ఎంతో చెప్పండి అంటారా? దీని రేట్ ఎంత అంటే అక్షరాల 1,50,00,000 రూపాయలు. వినడానికి కొంచెం ఒక్కసారి ఉలిక్కిపడినట్టు అనిపిస్తున్నప్పటికీ కూడా ఇది వాస్తవం అండి. మరి ప్రైస్ అనేది మాత్రం ఇంత ఎక్స్పెన్సివ్ గానే వీళ్ళు మార్కెట్లోకి అయితే లాంచ్ చేశారు. మరి మీ అభిప్రాయం చెప్పండి. నిజంగా 1,50,00,000 రూపాయలు పెట్టి అసలు ఇటువంటి రోబోట్ ని కొనుక్కోలే వాళ్ళు ఉంటారనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇటువంటి లేటెస్ట్ చేయడం కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. If I lay down and